అందరికీ నమస్తే. ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఇంకొక ట్వీట్ చేసింది. ఆమె ఏం చేసినా పెద్ద చర్చకు దారితీస్తున్నది. కొన్ని వివాదాస్పదం కూడా అవుతున్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు చేసిన ట్వీట్ ఎట్లా ఉందంటే ఓ రకంగా ఉంది. ఈ మధ్య ఏమైందంటే ఐఏఎస్ల ట్రాన్స్ఫర్లు జరిగినాయి. ఈ ఐఏఎస్ల ట్రాన్స్ఫర్స్లో స్మితా సబర్వాల్ని కూడా ట్రాన్స్ఫర్ చేశారు. కొంతమందిని కూడా ట్రాన్స్ఫర్ చేసిండ్రు, కొంతమందికి ప్రమోషన్ దొరికింది. సిఎస్ శాంతికుమారి ఆమె రిటైర్మెంట్ అయినా ఆమెకు ఇంకొక పోస్ట్ కల్పించిండ్రు. ఇట్లా అర్థమైతే కదా మనకు నచ్చిన వాళ్ళకు విస్తరి లేకపోతే ఇంకేదో అంటారు కదా, అట్లా స్మితా సబర్వాల్కు మీద వేటు పడ్డది. అంటే ఆల్మోస్ట్ ఆమెకు ఒక డిమోరల్ చేసిండ్రు అనేది పేపర్లు రాసినాయి. వార్తా పేపర్లన్నీ కూడా ఏం రాసినాయి అంటే స్మితా సబర్వాల్ మీద ప్రభుత్వము కక్ష తీర్చుకున్నది అన్న యాంగిల్లో రాసిన వార్తలు మొత్తం కూడా. అంటే ఆమెను ఒక ఇంపార్టెంట్ పోస్టుల నుంచి తప్పించి వేరే మామూలు నార్మల్ పోస్టులో వేసిండ్రు అనేది దాని సారాంశం. ఆమె మీద వేటు అని రాసినారు. అందుకే వాళ్ళు వేటు అంటే ఐఏఎస్ని తప్పించడం కాదు, ఆమెకు ఇంపార్టెంట్ ఉన్న పోస్ట్ ఇవ్వలేదు అని రాసినారు. బహుశా ఆమె కూడా దాన్ని దృష్టి పెట్టుకుని ఇవన్నీ ఈ ట్వీట్ పెట్టినట్టున్నారు. ట్వీట్ చూద్దాం. దానిలో భగవద్గీత ఒక లైన్ను తీసుకొని రాసినారు ఆమె. ఈ లైన్ కూడా చూద్దాం. చూసే కన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైరెక్ట్ వార్తలకు పోదాం. ఆమె పెట్టిన ట్వీట్ ఇదే. ఆమె ప్రస్తుతం టూరిజం డిపార్ట్మెంట్ నిన్న మొన్న అసలు ఈ అందాల పోటీలు వరల్డ్ ప్రపంచ సుందరి పోటీలు నడుస్తున్నాయి కదా, మొత్తం మేడమే ఎంబడున్నారు. అక్కడి నుంచి వచ్చిన సుందరి మనలను మేడమే ఎంబడేసుకొని చార్మినార్ పోయినరు, తర్వాత పోచపల్లి పోయినరు. కొంచెం వర్కౌట్ చేస్తుంది. వర్క్ చేయడంలో స్మితా సబర్వాల్ ఏ డిపార్ట్మెంట్ ఇచ్చినా వర్క్ చేయడంలో క్వశ్చన్స్ అవసరం లేదండి. అయితే ఆమె పెట్టిన పోస్ట్ ఏంటంటే కర్మణ్యే వాదికారాస్తే మా పాలేషు కదాచన. సంస్కృతంలో ఉంటాయి కదా భగవద్గీత, దానికి తెలుగులో అనువదిస్తే నువ్వు కర్మ చేయడానికి మాత్రమే, అంటే పని చేయడానికి మాత్రమే, కానీ ఆ కర్మఫలానికి అధికారివి కాదు. ప్రతిఫలాపేక్షతో కర్మలను చేయకు, అంటే ఫలితాన్ని ఆశించి పని చేయకు, పని చేసుకుంటూ పోని. అలాగని కర్మలు చేయడం మానకు, పని చేయడం మానకు. దీన్ని ఏమని అర్థం చేసుకోవాలి అంటే టూరిజం డిపార్ట్మెంట్లో ఆమె ఇంకా కొద్దిగా ఉంది ట్వీట్, అట్లేం లేదు. స్పెంట్ 4 months ఇన్ టూరిజం, డిడ్ మై బెస్ట్ అని ఏమేం చేసిండ్రో రాసిండ్రు. దానిలో ప్రక్షాళన చేసినామని, కొంచెం జవాబుదారీతనం పెంచినామని టూరిజంలో. తర్వాత ఈ వరల్డ్ నడుస్తున్నాయి కదా ప్రపంచ సుందరి, దానికి నేనే శంకుస్థాపన చేసిన అని ఒక పాలసీ బ్రాట్ ఇన్ ద లాంగ్ పెండింగ్ టూరిజం పాలసీ 2530 ఫస్ట్ ఫర్ ద స్టేట్. అంటే 2025 నుంచి 2030 వరకు ఈ టూరిజం పాలసీని కూడా నా హయాంలో రూపొందించిన అని చెప్పిర్రు. ఇవి చెప్పుకుంటూనే పని అయ్యి ఫలితం ఆశించకు అని మళ్ళీ ఒక కొటేషన్ పెట్టిండ్రు. అంటే పని కూడా చెప్పుకోవద్దు అనమాట, కానీ పని చెప్పుకున్నారు. అసలు ఎందుకు స్మితా సబర్వాల్ అనేక కాంట్రవర్సీల్లో కేంద్ర బిందువు అవుతున్నారు? ప్రభుత్వం ఐఏఎస్లను ట్రాన్స్ఫర్ చేయడం అనేది కామన్. ప్రభుత్వ విధి విధానాలలో వాళ్ళ ఫెసిలిటీ కోసం ఐఏఎస్లను ఐపీఎస్లను ప్రభుత్వ అధికారులందరినీ చేంజ్ చేయడం, ట్రాన్స్ఫర్ చేయడం ఇదంతా వెరీ వెరీ కామన్. కాకపోతే చేసే పద్ధతి ఉంటుంది కదా, అక్కడ కొన్ని క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. ఇప్పుడు రేపు ఏప్రిల్ 30కి రిటైర్మెంట్ అవుతున్న సిఎస్ శాంతికుమార్ గారికి మళ్ళీ ఇంకొక పోస్ట్ ఇచ్చిండ్రు. రిటైర్మెంట్ అయిన తర్వాత ఆఫీసర్స్కి మళ్ళీ పోస్ట్ కొనసాగించడం అనమాట. మనకు ఎంసీహెచ్ఆర్డి మరిచెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఉంది కదా, దానిలో వైస్ చైర్మన్గా పోస్ట్ ఇచ్చిండ్రు. ఇక ఈ మేడంకి ఏం చేసిండ్రంటే అక్కడి నుంచి టూరిజం నుంచి బయటకు తీసుకొచ్చి ఫైనాన్స్ కమిషన్ సెక్రటరీ మెంబర్గా బదిలీ చేసిండ్రు. పెద్దగా ఇంపార్టెంట్ పోస్ట్ ఏం కాదు నిజానికి కూడా, ఎందుకంటే ఒకవేళ చేస్తే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సెక్రటరీ చేస్తే అదొక పోస్టు. ఎందుకంటే ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణ గారిని తీసుకొచ్చి ఇప్పుడు సిఎస్ చేస్తున్నారు. ఆయనకి అదన బాధ్యత కూడా అప్పగించారు. ఫైనాన్స్ సెక్రటరీ కూడా ఆయనే చేయాలి, ఆయన నేను చేయలేని కూడా చెప్పేస్తున్నాడు. కానీ ఇక్కడ ఫైనాన్స్ కమిషన్ సెక్రటరీ అంతే, ఫైనాన్స్ కమిషన్ సెక్రటరీ మెంబర్గా మాత్రమే పోస్ట్ ఇచ్చారు. సరే, ఎందుకు ఆమె మీద స్పెషల్గా వార్తలు వస్తున్నాయి, లేకపోతే ఎందుకు ఆమె కేంద్ర బిందువు అవుతుంది అనే దానిలో చాలా చాలా అంశాలు చర్చలో ఉన్నాయి. ఎస్యూ విషయంలో కూడా మనం చూసాం కదా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో ఆమె పెట్టిన పోస్టు ఏకంగా ఆమెకు నోటీస్ ఇచ్చిండ్రు పోలీసులు. ఆమె ఒక పెద్ద క్వశ్చన్ కూడా లేవనెత్తింది. 2000 మంది ఆ పోస్టు షేర్ చేసిండ్రు, మీరు 2000 మందికి మరి నోటీసులు ఇచ్చి పిలుస్తారా పోలీస్ స్టేషన్కి, లేకపోతే మీరు నా విషయంలో మీరు ఏదో కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని భావించాల్సి వస్తాను పోస్ట్ కూడా వేసిండ్రు ఆమె.
కొంత ఈ ఇక్కడ ముఖ్యంగా రేవంత్ రెడ్డి సర్కారులో స్మితా సబర్వాల్ కొంచెం మిగతా ఐఏఎస్లతో పోలిస్తే డిఫరెంట్గా ఉన్నారు. ఆమె వర్క్ బాగా చేస్తుంది. మళ్ళీ మొన్న జూలే అందాల పోటీలలో ఆమె తెలంగాణ గురించి చాలా బాగా చెప్పింది, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది. తెలంగాణ మన బతికేంది, మన సంబరం ఏంది, మన బాధ ఏంది, మన సంస్కృతి ఏంది, మన వ్యవహారం ఏందని ఒక ఐఏఎస్ ఇంత ప్రిపేర్ అయ్యి చెప్పడం కూడా చాలా మంచిగా అనిపించింది. అది కూడా మహిళా ఐఏఎస్. అయితే ఇక్కడ ఆమె ఎందుకు ఈ పోస్ట్ చేసింది, ఎందుకు ఈ ట్వీట్ చేసింది? ఐఏఎస్లు కామనే కదా, ఎందుకు వివాదాస్పదం అవుతుంది? నిజంగా ఐఏఎస్లు ప్రభుత్వ విధానాలకు కట్టుబడి ఉండాలి కదా, ఎందుకు ప్రభుత్వాన్ని ఎగనెస్ట్గానో లేకపోతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నట్టుగానో లేకపోతే ప్రభుత్వానికి ఇంకేదో క్వశ్చన్ రేజ్ చేస్తున్నట్టుగానో ఎందుకు ఆమె పోస్టులు చేస్తుంది అనేది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఎప్పుడు రేజ్ అవుతూనే ఉంది. కాకపోతే ఇప్పుడు తీసుకుపోయి ఆమెను ఫైనాన్స్ కమిషన్లో వేస్తారు కాబట్టి ఆమె అసంతృప్తితో ఉండొచ్చు బహుశా. ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ రోల్లో కేసీఆర్ గవర్నమెంట్లో సీఎంఓలో వర్క్ చేసిన ఆఫీసరు ఒకటేసారి వచ్చేసి ఇన్ని లూపులు దాటుకుంటూ వచ్చి ఇంకొక లూప్లోకి పోతున్నారు అంటే ఉంటుంది కదా, నా ప్రాధాన్యత తగ్గించిండ్రు, నా ఇంపార్టెన్స్ తీసేసిండ్రు అనేది ఒక చర్చ మనసులో ఉంటుంది. బహుశా ఇగో హట్ అయినట్టుంది మేడంకి, అందుకే ఈ పోస్ట్ చేసినేమో అనిపించింది నాకు. ఐఏఎస్లో కూడా ఇగో ఉంటుంది, కానీ మరి గవర్నమెంట్కి అగెనిస్ట్గా పోస్ట్ పెట్టదు కదా. గవర్నమెంట్ ఆఫీసర్స్గా ఉన్నప్పుడు గవర్నమెంట్ విధి విధానాలకు అనుగుణంగానే ఉండాలి. సరే, పబ్లిక్ ఇష్యూస్ వేరు. ఇప్పుడు హైదరాబాద్ యూనివర్సిటీలో ఆమె ఒక ఏఐ ఫోటో షేర్ చేసింది. ఏంది బుల్డోజర్ వచ్చినట్టుగా వీళ్ళు చెప్తున్నారు కదా ఫేక్, ఏఐ అని ఫేక్ అని. అక్కడ ఉన్న విషయాన్ని ప్రతిబింబిస్తూ ఆ ఫోటోలు ఉంటాయి. బట్ ఆ ఫోటోను ఆమె షేర్ చేసింది. హాయ్ హైదరాబాద్ అని ఒక ట్యాగ్, ఒక హాయ్ హైదరాబాద్ అని ఒక హ్యాండిల్ వాళ్ళు ఆ పోస్ట్ చేసిండ్రు. దాన్ని 2000 మంది షేర్ చేసిండ్రు. దాంట్లో మేడం కూడా ఉన్నారు. కాకపోతే దీని దుర్మార్గం ఏంటంటే, ఒకవేళ నిజంగా చేయగలిగితే హైదరాబాద్ అనే హ్యాండిల్ మీద కూడా కేసు బుక్ చేయలే వీళ్ళు. హ్యాండిల్ మీద షేర్ చేసిన వాళ్ళు అంటే సరే, ఎవరో దొరికినరో దొరకలేదో వేరే విషయం. కనీసం ఆ హ్యాండిల్ పైన కూడా కేసు బుక్ చేయలే వీళ్ళు. కేసు పెట్టలేదు, నోటీస్ చేయలే, ఏమి చేయలే. కానీ ఆ హ్యాండిల్ పెట్టిన పోస్ట్ని షేర్ చేసిన స్మితా సబర్వాల్కి మాత్రం నోటీస్ ఇచ్చిండ్రు పోలీసులు. అంటే దాల్మే కుచ్ కాలా హై అంటారు కదా, ఇక్కడ ఏదో స్మితా సబర్వాల్ టార్గెట్గా చేస్తున్నారా అని. ఒక ఐఏఎస్లో చాలా వర్గాలు ఉంటాయి. ఐఏఎస్లు అందరూ ఒకటి కాదు. ఐఏఎస్లో ప్రభుత్వానికి, ఏ ప్రభుత్వానికైనా అనుకూలంగా వర్గం ఉంటుంది, వ్యతిరేక వర్గం ఉంటుంది, దాని న్యూట్రల్ వర్గం ఉంటుంది. ఐఏఎస్ స్మితా సబర్వాల్కి సపోర్ట్ చేసే వర్గంలో ఒక పెద్ద చర్చ జరిగింది. అరే హ్యాండిల్ మీద కూడా కేసు పెట్టలేదు, ఆమె అన్నట్లుగా షేర్ చేసిన వాళ్ళ మీద కేసు కాలేదు, నోటీసులు ఇవ్వలేదు పోలీసులు. కానీ స్మితా సబర్వాల్ ఒక ఐఏఎస్ గవర్నమెంట్లో ఉన్న ఆఫీసర్కి మాత్రం నోటీసులు ఇచ్చారు అనేది ఒక చర్చ ఉంది. ఏదో గ్యాప్ ఉంది. మొత్తానికి స్మితా సబర్వాల్కు ప్రభుత్వానికి ఒక గ్యాప్ ఉన్నట్టుగా అయితే ఇప్పటికప్పుడు ఎస్టాబ్లిష్ అవుతూ ఉంది. ట్రాన్స్ఫర్ అయినప్పుడు పోక తప్పదు, అక్కడ పోయి కూడా పనిచేయక తప్పదు. సరే, నేను అక్కడ కూడా పనిచేస్తే అక్కడ కూడా గుర్తింపు తెచ్చుకుంటా అని చెప్పిండ్రు. అది మంచిదే, ఒక కాంపిటీషన్ లేకపోతే ఒక స్పోర్టివ్ స్పిరిట్ మంచిదే. కానీ ఆ భగవద్గీత ట్యాగ్ లైన్ పెట్టింది చూడు, కర్మకు మేము కర్మ మాత్రమే చేస్తాం, కర్మకు ఫలితం అనుభవించవద్దు అని భగవద్గీతలో ఉంటుంది. అది పెట్టిందంటే బహుశా ఇక్కడ కూడా ఆమె ఈగో హట్ అయినట్టుగా, లేకపోతే ప్రభుత్వం ఏదో క్వశ్చన్ చేస్తున్నట్టుగా, సరే మీ ఇష్టం మీరు చేసుకుంటే నా పని నేను చేసుకుంటా అని చెప్పినట్టుగా. ట్రాన్స్ఫర్ అయితే అంత పెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆమె ఎక్స్పీరియన్స్ పెడితే చాలు. నేను అందాల పోటీలు నేను నిర్వహిస్తున్నా, లేకపోతే ఫలానా నేనే చేస్తున్నా, ఫలానా చేస్తున్నా అని చెప్పొచ్చు. కాకపోతే మొన్నలకు వడ్డించిన విస్తరి అంటారు కదా, అట్లా ఇప్పుడు జయేష్ రంజన్ ఉన్నాడు, కేటీఆర్ దగ్గర ఆయన ఐటీ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిండ్రు. ఇప్పుడు శ్రీధర్బాబు దగ్గర కూడా ముఖ్య కార్యదర్శిగా పనిచేసిండ్రు. ఇప్పుడు ఆయన తీసుకుపోయి సీఎంఓలో పెట్టుకున్నారు. సీఎంఓలో పెట్టుబడులు తీసుకొచ్చే ఒక సపరేట్గా విభాగం పెట్టి, డిపార్ట్మెంట్ పెట్టి దానికి సీఓని చేసిండ్రు. అట్లా నచ్చిన వాళ్ళకి ఒకలాగా ఉంటుంది అనేది ప్రతి గవర్నమెంట్లో ఉంటుంది. నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్, అన్ని గవర్నమెంట్లో ఈ ఐఏఎస్ల విషయంలో, ఐపీఎస్ల విషయంలో ఇట్లా జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఎప్పటికప్పుడు స్మితా సబర్వాల్ మాత్రం హాట్ వార్తల్లో ఉంటూ ఉన్నారు. ఇది గుంజితే తెగదాకా గుంజొద్దు అంటారు కదా, బట్ గుంజుడైతే అవుతుంది. ఇది తెగుతుందా తెగదా అనేది మాత్రం చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.